స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 పోటీలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని దేశవ్యాప్తంగా ముందంజలో ఉంచడానికి జీహెచ్ఎంసీతో చేతులు కలపండి. ఇప్పటికే 15,000 మంది కార్మికులు రోడ్లను నిరంతరం శుభ్రం చేస్తున్నారు. బహిరంగ మలమూత్ర విసర్జనను నిరోధించడానికి 1000 టాయిలెట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. వేరువేరుగా తడి, పొడి చెత్త సేకరణ, చెత్త వేసేందుకు మార్కెట్స్ లో డంపర్ బిన్స్ లను ఏర్పాటు చేశారు. మనం కూడా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకుండా తడి, పొడి చెత్తను వేరువేరుగా చెత్తను సేకరించే కార్మికులకిద్దాం. స్వచ్ఛ భారత్ లో నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో పాల్గొందాం. హైదరాబాద్ ని స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దుదాం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 పోటీలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని దేశవ్యాప్తంగా ముందంజలో ఉంచడానికి జీహెచ్ఎంసీతో చేతులు కలపండి. ఇప్పటికే 15,000 మంది కార్మికులు రోడ్లను నిరంతరం శుభ్రం చేస్తున్నారు. బహిరంగ మలమూత్ర విసర్జనను నిరోధించడానికి 1000 టాయిలెట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. వేరువేరుగా తడి, పొడి చెత్త సేకరణ, చెత్త వేసేందుకు మార్కెట్స్ లో డంపర్ బిన్స్ లను ఏర్పాటు చేశారు. మనం కూడా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకుండా తడి, పొడి చెత్తను వేరువేరుగా చెత్తను సేకరించే కార్మికులకిద్దాం. స్వచ్ఛ భారత్ లో నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో పాల్గొందాం. హైదరాబాద్ ని స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దుదాం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 పోటీలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని దేశవ్యాప్తంగా ముందంజలో ఉంచడానికి జీహెచ్ఎంసీతో చేతులు కలపండి. ఇప్పటికే 15,000 మంది కార్మికులు రోడ్లను నిరంతరం శుభ్రం చేస్తున్నారు. బహిరంగ మలమూత్ర విసర్జనను నిరోధించడానికి 1000 టాయిలెట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. వేరువేరుగా తడి, పొడి చెత్త సేకరణ, చెత్త వేసేందుకు మార్కెట్స్ లో డంపర్ బిన్స్ లను ఏర్పాటు చేశారు. మనం కూడా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకుండా తడి, పొడి చెత్తను వేరువేరుగా చెత్తను సేకరించే కార్మికులకిద్దాం. స్వచ్ఛ భారత్ లో నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో పాల్గొందాం. హైదరాబాద్ ని స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దుదాం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 పోటీలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని దేశవ్యాప్తంగా ముందంజలో ఉంచడానికి